135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. మద్యం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ రావడంతో మిగిలిన వారికి కూడా బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నం చేసినా ఇప్పటి వరకు లభించలేదు. ఈ క్రమంలో కవిత ఆరోగ్య పరిస్థితి, బెయిల్ పైన సోదరుడు మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తీహార్ జైలులో ఉన్న కవితతో ఇటీవల ములాఖత్ అయ్యారు కేటీఆర్. అనంతరం ఆయన మీడియాతో చిట్చాట్ చేస్తూ కవితకు వచ్చే వారం బెయిల్ వచ్చే అవకాశం ఉందన్నారు. కవిత జైల్లో చాలా ఇబ్బందులు పడుతుందన్న కేటీఆర్ ఇప్పటికీ 11 కిలోల బరువు తగ్గిందన్నారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత బీపీతో బాధపడుతుందని, రోజుకు 2 బీపీ టాబ్లెట్లు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. 11,000 మంది ఖైదీల సామర్థ్యం ఉన్న జైలులో 30,000 మంది ఖైదీలున్నారు. జైలు పరిశుభ్రంగా లేదని చెప్పారు. ఇక జైలుకు వెళ్లొచ్చిన వాళ్లు భవిష్యత్తులో పెద్ద లీడర్లు అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోందన్నారు. దేశంలో రాజకీయ కోణంలో కొట్లాడే వారికి ఇలాంటివి తప్పవు అంటూ బెయిల్ కోసం మరోసారి అప్పీల్ చేశామన్నారు. ఇదే కేసులో అరెస్ట్ అయిన సిసోడియా బెయిల్ అంశంపై స్పందిస్తూ చాలా ఆలోచించి మాట్లాడాలంటూ ఆయనకు బెయిల్ వచ్చింది కాబట్టి మిగతా వాళ్లకు కూడా వస్తుందని భావిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ, సిబిఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో భాగంగా ఆమె ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. ఇక లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఇప్పటికే కోర్టు బెయిల్ ను నిరాకరించింది. ప్రస్తుతం కవిత జ్యుడిషియల్ కస్టడీలో కొనసాగుతూ ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.